ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, కుమిలిపోతూ ఉన్నటువంటి నీ హృదయానికి ఈ తీపి కబురు ఒక గొప్ప వరంగా మారబోతుంది. నాపై ఉన్న గౌరవంతో ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి విందాం. ఎన్నో రోజులుగా కుమిలిపోతూ ఉన్నటువంటి నీ హృదయానికి నేను చెప్పబోయే ఈ తీపి కబురు ఒక గొప్ప వరంగా మారబోతుంది. నాపై గౌరవం ఉంచి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు. తద్వారా నీ మనసు ఎంతో ప్రశాంతతకు లోనై ఆనందంగా ఉంటావు. నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, కానీ అవన్నీ కేవలం నీ భ్రమ అవుతుంది. ఏమిటంటే, నేను చేసినటువంటి కష్టమంతా కూడా ఊరికే పోయింది అని అనుకుంటున్నావు. నువ్వు చేసిన కష్టం ఏదీ ఊరికే పోలేదు. పరోపకారం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆ సత్ఫలితమే నిన్ను స్వయంగా వెతుక్కుంటూ వస్తుంది. నీకున్నటువంటి వ్యాధి నుండి నీకు విముక్తి కలగజేయబోతుంది. ఒక్కొక్కటిగా నీ మీద పడినటువంటి నీ కష్టాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తొలగిపోబోతున్నాయి. నువ్వు చేసినటువంటి మంచే నీకు గొప్ప శ్రీరామ రక్షగా మారబోతుంది. కేవలం కొన్ని రోజుల్లో ఒక మంచి శుభవార్త నీకు రాబోతుంది. ఆ వార్త నువ్వు విన్న వెంటనే నీకు మానసికంగా ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ వార్త కోసం నువ్వెన్నో రోజులుగా నిరీక్షిస్తూ ఉన్నావని నాకు తెలుసు. అది నీకు, నీ కుటుంబానికి కూడా ఆనందాన్ని కలుగజేస్తుంది. ప్రతి విషయం నీకు అన్ని విధాలుగా అనుకూలంగా మారబోతుంది. అలాగే నీ జీవితం కూడా మంచి మార్గంలోకి వెళుతుంది. ఆనందకరమైనటువంటి రోజుగా అది నీ జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. సంతోషాలన్నీ వెల్లివిరుస్తాయి. సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగి మంచి హోదా పెరుగుతుంది. అలాంటి రోజు కోసం నిన్ను అలా చూడాలని కలలు కన్నటువంటి నీ కుటుంబం, అలాగే నీ కోసం, నీ మంచి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నీ స్నేహితులు, వాళ్ళందరి కల నెరవేరబోతుంది. మానసికంగా సంతోషంగా ఉంటే చాలనుకుంటున్నావుగా, కాబట్టి అదే విధమైనటువంటి సంతోషాన్ని నీకు పరిచయం చేయబోతున్నాను. ముందు ఎక్కువగా ఆలోచించకుండా నీ ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీపై ఉంది. లేనిపోని ఆలోచనలన్నీ కూడా నీ మెదడు నుండి బయటకు పంపించు. తప్పకుండా ఒక మంచి స్థాయికి నువ్వు వెళ్ళేలా ఈ సాయి సహకారం నీకెప్పుడూ ఉంటుంది. కేవలం ధనం ఉంటే చాలు, సంతోషాలు, గౌరవ మర్యాదలు మన వెంట వస్తాయి అని అనుకోవడం చాలా పొరపాటు. ధనంతో పాటుగా గుణం కూడా ఉండాలి. అది ఎప్పుడూ నీలో శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటున్నాను. నీకు అనుకోనటువంటి ధనలాభం కూడా కలుగుతుంది. కానీ నువ్వు మాత్రం నీకు కావలసినంత ఉపయోగించుకుంటూ, కుటుంబానికి కావలసినన్ని ఏర్పాట్లన్నీ చేసుకుంటూ, నీకు వచ్చిన దానిలో కేవలం ఒక్క 10% సరే పేదవారికి, వారికి ఉపయోగపడే విధంగా నీ వంతు ఏదో ఒక సహాయాన్నైతే అందించు. దానివలన వారి యొక్క ఆశీర్వాద బలం నీకెప్పుడూ తోడుగా ఉంటుంది. అలాగే నువ్వింకా జీవితంలో మరింత వృద్ధిలోకి వస్తావు. శ్రీహరి సంతోషిస్తాడు. కాబట్టి నా మాటపై గౌరవాన్ని ఉంచి నేను చెప్పినటువంటి మాటను శ్రద్ధగా పాటిస్తావు కదూ. కొన్ని రోజుల క్రితం చాలా కష్టపడ్డావు. ఎంతో కష్టాన్ని, అలాగే నీ శ్రమను కురిపించావు. అయినప్పటికీ అందులో నీకు విజయం దక్కలేదు. అనవసరమైనటువంటి విషయాల యందు అప్పుడు దృష్టి సారించావు. కానీ ఇప్పుడు కుమిలిపోతూ ఏడుస్తున్నావు. అయ్యో, అప్పుడే కనుక నేను నా శ్రమకు తగినటువంటి ఫలితాన్ని, అలాగే ఆ ఫలితం కోసం ఎదురు చూస్తూ అలాగే ఉన్నట్లయితే ఈరోజు నేను గొప్ప స్థాయిలో ఉండేవాడిని. కానీ ఆ రోజు మాత్రం నేను దానిని చాలా తేలికగా తీసివేశాను. అంత కష్టం చేసినప్పటికీ దాని యందు నేను విశ్వాసం ఉంచలేకపోయాను అని ఇప్పుడు బాధపడితే ఏం లాభం చెప్పు. గడిచిపోయినటువంటి గతాన్ని నువ్వు మరలా తీసుకుని రాలేవు. కాబట్టి ఎలాగో నీకు అందులో నైపుణ్యం ఉంది కాబట్టి మరలా ఆ పనిని పునఃప్రారంభించు. నీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇక నుండైనా వృధా చేయవద్దు. దానివల్ల నీకు ఏమాత్రం లాభం ఉండదు. నీ మనసుకు నచ్చినట్లుగా నీకుగా ఒక మంచి మార్గాన్ని వెతుక్కున్నావు. దానిలో ఎంతో కష్టపడ్డావు, ఎంతో శ్రమించావు. దానికి మొదట్లో కాస్త శ్రమించవలసినటువంటి అవసరం ఏర్పడినప్పుడు కూడా నీ వంతు నువ్వుగా ఎంతో శ్రమ చేశావు. కానీ ఆ పని యందు దృష్టి సారించలేకపోయావు. నువ్వు సాధించగలను అనే ధైర్యాన్ని నువ్వు కోల్పోయావు, పట్టుదలను కోల్పోయావు. ఆ తరువాత అందుకు తగినటువంటి శ్రమ కూడా చేయలేకపోయావు. తరువాత భారం నాపై పెట్టి మాత్రం ఏం లాభం?
ఏదైనా కానీ నేను వెనుక ఉండి నడిపించే బాధ్యత మాత్రమే. నిరంతరం నువ్వు కష్టపడుతూ నీ వంతు నువ్వుగా ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని తప్పక నేను ఇస్తాను. కానీ నువ్వు మాత్రం దానిని వదులుకోకూడదు కదా! ఎప్పుడూ దాని యందే దృష్టి ఉంచాలి. అప్పుడే కదా జీవితంలో నీకంటూ ఒక మంచి గుర్తింపు వస్తుంది. మొదట్లో నీకది ఎలాంటి లాభదాయకంగా లేదని విడిచిపెట్టేశావు. ఈరోజు మరలా దానినే చేసుంటే ఇప్పుడు నేనొక మంచి స్థాయిలో ఉండేవాడిని కదా అని కుమిలిపోతున్నావు. ఇప్పుడైనా సమయం మించిపోలేదు. నీకంటూ నీ జీవితానికి ఒక మంచి లక్ష్యం పెట్టుకో. ఆ లక్ష్యం కోసం పోరాడు, శ్రమించు. ఏం చేస్తే అందులో విజయం సాధిస్తాను అనేటటువంటి కొత్త ఆలోచనలు చేస్తూ ఉండు. అంతే. ఎవ్వరూ కూడా నిన్నేమీ చేయలేరు. కొందరు చుట్టూ ఉండే వారి మాటల ప్రభావం కూడా నీపై పడుతూ ఉండొచ్చు. అప్పుడు కొంత మానసికంగా నీ మనసు గాయపడవచ్చు. కొందరు నిన్ను దెబ్బతీసేలా నీ ఎదుగుదలను తట్టుకోలేక కావాలని హేళన చేసేవారు కూడా ఉండొచ్చు. కానీ నీ పనిలో నువ్వు ఎలాంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా నీ పని మీదే నువ్వు దృష్టి నిలుపు. ఆ తరువాత ఎవరు ఎన్ననుకున్నా కూడా నువ్వు పట్టించుకోవద్దు. అలాంటి వారి మాయలో నువ్వు అస్సలు కూరుకుపోకూడదు. అదే నాకు కావాల్సింది. అలాగే ఎవరైతే కావాలని పని కట్టుకుని మరి అలాంటి మాటలు నీకు చెబుతూ ఉంటారో అంటే ఇక నీకు అందులో ఎలాంటి లాభం ఉండదు. ఇంత శ్రమించి మాత్రం ఏం లాభం? దాని గురించి ఇక మర్చిపో. ఈ విధంగా నిన్ను దెబ్బతీసేటటువంటి మాటలు కూడా చెప్పవచ్చు. కాబట్టి నువ్వు కాస్త అలాంటి మాటలు చెప్పేవారి పట్ల జాగ్రత్తగా ఉండు. కొందరి బాధంతా ఏమిటో తెలుసా? నువ్వెక్కడ వారికి అందనంత గొప్ప స్థాయికి వెళతావో ఏమో అనే భయంతో వారు కావాలని లేనిపోని మాయమాటలు చెబుతూ నిన్ను నిరాశకు గురి చేస్తూ ఉంటారు. నీలో ఉన్నటువంటి లోపం ఏమిటో తెలుసా? అలా ఎవరైనా కానీ నీకు చెబితే చాలు. గతంలో కూడా ఇదే కదా జరిగింది. నీ లక్ష్యం అంతా కూడా విడిచిపెట్టి నీకు నువ్వుగా నష్టం వచ్చేలా చేసుకున్నావు. అందులో ఏం లాభం ఉంటుందిలే అనుకుంటూ వారి మాటల ధోరణిలో పడిపోయి నీ లక్ష్యాన్ని మర్చిపోయి ఎలాంటి దుస్థితిని తెచ్చుకున్నావో నీకే అర్థమైంది కదా! ఇప్పటికైనా మేల్కో. నిరాశకు గురి అవ్వద్దు. వారికి తెలుసు నీకెలాంటి మాటలు చెబితే నువ్వు నీ లక్ష్యాన్ని పక్కన పెడతావనేది వారికి బాగా తెలుసు. నువ్వు చేసే పనిలో వారికి పోటీ పట్టం రాదు. నీ లక్ష్యాన్ని వారు చేరుకోలేరు. ఎందుకో తెలుసా? నీలో ఆత్మస్థైర్యం, అలాగే గొప్ప శ్రమించేటటువంటి తత్వం వారికి లేదు. అలాంటి మాటలు విన్నట్లుగా వదిలేయడం నీకే మంచిది. నీకసలు తెలియదు. అందుకే వారు నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. నీలో ఉన్న లోపాన్ని సరిచేసుకో. నీ తెలివితేటలతో, నీ నమ్మకంతో ధైర్యంగా ముందుకు సాగిపో. అది చూసి తట్టుకోలేని వారు చాలామంది ఉంటారు. వారి మాటలకు అక్కడే ఆగిపోయి నీ భవిష్యత్తును నువ్వే నాశనం చేసుకుంటావో, లేదా వారికి నీ విజయంతోనే గట్టి సమాధానం ఇస్తావో నువ్వే నిర్ణయించుకో. నేను నీకు మార్గాన్ని చూపించేటటువంటి తండ్రిలా మంచి మాత్రమే చెప్పగలను. అలాగే నువ్వేం చేయాలో తెలియజేశాను. నువ్వు ఆ దారిలోనే వెళ్ళు. నేను కూడా నువ్వు నీ పనియందు శ్రద్ధ చూపించే విధంగా శక్తిని ఇస్తాను. ఎవరైతే నిన్ను నీ లక్ష్యానికి అడ్డుపడుతూ నీకు బాధ కలిగించేలా చేస్తూ ప్రస్తుతం సునకానందాన్ని పొందుతూ ఉన్నారో వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు మాత్రం ధైర్యంగా నీ పనిని చూసుకో. ప్రస్తుతం నువ్వు కాస్త అనారోగ్యానికి గురై ఉన్నావు కదా, అది కూడా పూర్తిగా నయమవుతుంది. నీకు ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే నీ మనసు చాలా మంచిది. నువ్వు నాకెంతో ప్రియమైనటువంటి భక్తుడివి. నువ్వు ప్రేమతో నన్ను ఎప్పుడో నీ హృదయంలో స్థిరంగా ఉండిపోయే విధంగా చేసుకున్నావు. నిన్ను క్షణం కూడా నేను మర్చిపోయి ఉండలేను. నీ దేహంలో నిమగ్నమై ఉన్నాను. నీ యొక్క ప్రేమ లేకుండా నాకసలు శాంతనేదే లేదు. నిన్నే కాదు, నీలాంటి అమాయకు భక్తులందరినీ కూడా రక్షించడం నా బాధ్యత. వారి పూర్తి బాధ్యతను నేనే స్వీకరిస్తాను. నేను చెప్పిన విధంగానే కేవలం కొన్ని రోజుల్లోనే ఒక మంచి శుభవార్త అయితే నీకు రాబోతుంది. ఆ వార్త నువ్వు విన్న వెంటనే ఇన్ని రోజులు నువ్వు మానసికంగా కూరుకుపోయినటువంటి ఆ బాధంతా కూడా తొలగిపోయి నీ మనసు ప్రశాంతతకు లోనవుతుంది. ఈ సాయి మాట వృధా కాదు. నువ్వు నీ కుటుంబం ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా గడపాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.